హాయ్ ఫ్రెండ్స్, మనం ఆల్రెడీ ఏపీ టెక్స్టైల్ పాలసీకి సంబంధించి ఎంసీక్యూ సాల్వ్ చేస్తున్నాం. ఫస్ట్ రికార్డింగ్ ఆల్రెడీ ఇంతకుముందు ప్రీవియస్గా చేశాను. దాని తర్వాత సెకండ్ అండ్ థర్డ్ రికార్డింగ్ కూడా నేను తీసుకొని ఒక 2-3 ఎంసీక్యూస్ అసలు తీసుకొని ఎంటైర్ కాన్సెప్ట్ని డేటా గుర్తుపెట్టుకునేటట్టు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు ఇది ఫోర్త్ రికార్డింగ్, అంటే ఫోర్త్ వీడియో. ఇప్పుడు చూద్దాం, క్వశ్చన్ తర్వాత కాన్సెప్ట్కి వెళ్ళి మళ్ళీ క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. ఏమంటున్నాడంటే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ట్రూ రిగార్డింగ్ ది పవర్ కాస్ట్ రియంబర్స్మెంట్ ఇన్సెంటివ్ ఫర్ ఎంఎస్ఎంఈస్ ఇన్ ఆంధ్రప్రదేశ్. బ్రో, ఇన్ని ఇన్సెంటివ్స్ గుర్తుపెట్టుకోవాలంటే ఇట్స్ అప్ టు యూ అండి. మీరు గుర్తుపెట్టుకోవాలంటే గుర్తుపెట్టుకోండి, లేదంటే మీ ఇష్టం. చూద్దాం. ద పవర్ కాస్ట్ రియంబర్స్మెంట్ ఈజ్ ₹2 per unit ఫర్ ఆల్ ఎంఎస్ఎంఈస్ అంట. చూద్దాం. మ్యాక్సిమం రియంబర్స్మెంట్ ఫర్ స్మాల్ 10 lakhs అంట. డేట్ ఆఫ్ కమర్షియల్ ప్రొడక్షన్ మీడియం ఎంటర్ప్రైజెస్ పీరియడ్ 6 years. సో మనకి ఏమీ ఐడియా రావట్లా. కిందికి వెళ్ళి కాన్సెప్ట్స్ అది మళ్ళీ పైకి వద్దాం. పవర్ కాస్ట్ రియంబర్స్మెంట్ ఎంత ఇచ్చాడో చూద్దాం. ఎంఎస్ఎంఈస్ ఎంటర్ప్రైజెస్ విల్ బి క్లెయిమ్ పవర్ కాస్ట్ సబ్సిడీ ఎంత? ₹2 per unit విత్ మ్యాక్సిమం క్యాప్స్. 2 per unit అంట, మ్యాక్సిమం క్యాప్స్ ఇచ్చాడు. చూద్దాం. అన్నిటికీ ₹2 per unit అండి సబ్సిడీ, మైక్రో కానీ స్మాల్ కానీ మీడియం కానీ. క్యాప్ వచ్చేసి 2, 10, 30. 2, 10, 30. మొత్తం టైం పీరియడ్ 6 అండి. అన్నిటికీ 6. మైక్రోకైనా స్మాల్కైనా మీడియంకైనా అన్నీ 2, 2, 2. క్యాప్ వచ్చేసి 2, 10, 30. అన్నీ 6 years. ఇప్పుడు చూద్దాం. ద పవర్ కాస్ట్ రియంబర్స్మెంట్స్ 2 per unit ఫర్ ఆల్ ఎంఎస్ఎంఈస్. కరెక్ట్ స్టేట్మెంట్. మ్యాక్సిమం రియంబర్స్మెంట్ ఆఫ్ క్యాప్ ఫర్ స్మాల్ ఎంటర్ప్రైజెస్ ఈజ్ 10 lakhs. ఒకసారి చూద్దాం ఈ స్టేట్మెంట్. ఓకే, కరెక్టే. స్మాల్ 2, 10. ఏమంటున్నాడు? మ్యాక్సిమం రియంబర్స్మెంట్ క్యాప్ ఫర్ స్మాల్ ఎంటర్ప్రైజ్ 10. ఇది కరెక్టే. మీడియం ఎంటర్ప్రైజెస్ కెన్ క్లెయిమ్ 6. ఇది కరెక్టే. అన్నిటి కరెక్టేగా. మైక్రో ఎంటర్ప్రైజెస్ హ్యావ్ ద హైయెస్ట్ క్యాప్ ఆఫ్ రియంబర్స్మెంట్ ఆఫ్ 30 lakhs. ఒకసారి చూద్దాం. మైక్రోకి హైయెస్ట్ ఎంత? మైక్రోకి అసలు 2 lakhs కదరా బాబు. 30 అన్నాడు. తప్పు. సో ఈ స్టేట్మెంట్ తప్పు. ఇది కరెక్టే, ఇది కరెక్టే, ఇది కరెక్టే. ఆన్సర్ వచ్చేసి 1, 2, 3. ఇది పవర్ కాస్ట్ రియంబర్స్మెంట్కి సంబంధించి. నెక్స్ట్, ఫర్ హౌ మెనీ ఇయర్స్ ఎంఎస్ఎంఈస్ ఎంటర్ప్రైజ్ ఎలిజిబుల్ ఫర్ 50% ఎక్సెప్షన్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ డ్యూటీ కాస్ట్ ఫ్రమ్ ద డీసీపీ ఇన్ ఆంధ్రప్రదేశ్. డేట్ ఆఫ్ కమర్షియల్ ప్రొడక్షన్ అండి డీసీపీ అంటే. ఎన్ని ఇయర్స్ చూద్దాం ఒకసారి. ఇక్కడ ఇచ్చాడుగా క్లియర్గా. ఎంఎస్ఎంఈ ఎంటర్ప్రైజెస్ విల్ బి ఎలిజిబుల్ ఫర్ 50% ఫర్ 6 years. 6 years. నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఈస్ ద మ్యాక్సిమం స్కిల్ అప్గ్రేడేషన్ కాస్ట్ ఇన్సెంటివ్ ప్రొవైడెడ్ టు మైక్రో ఎంటర్ప్రైజెస్ ఫర్ ఈచ్ పర్సన్? ఇవి వరుసగా 4 క్వశ్చన్స్ ఉన్నాయని. ఈ 4 క్వశ్చన్స్ కూడా ఒకే కాన్సెప్ట్ రిలేటెడ్. ఫస్ట్ క్వశ్చన్ ఆప్షన్స్ చూద్దాం. 4 క్వశ్చన్స్కి ఫైనల్గా కాన్సెప్ట్ చదివిన తర్వాత 4 క్వశ్చన్స్ చూద్దాం. వాట్ ఈస్ ద మ్యాక్సిమం స్కిల్ అప్గ్రేడేషన్ కాస్ట్ ఇన్సెంటివ్ ప్రొవైడెడ్ టు మైక్రో ఎంటర్ప్రైజ్ ఫర్ ఈచ్ పర్సన్? 3,000, 5,000, 10,000, 15,000 తెలియదు. చూద్దాం. వాట్ ఈస్ ద మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ పీపుల్ ఎలిజిబుల్ ఫర్ ది స్కిల్ అప్గ్రేడేషన్ ఇన్సెంటివ్ అండర్ ది స్మాల్ ఎంటర్ప్రైజ్ కేటగిరీ? 10, 15, 20, 25 తెలియదు. చూద్దాం. వాట్ ఈస్ ద స్కిల్ నాకు తెలుసు యాక్చువల్గా చెబుతున్నా, అంటే కాన్సెప్ట్ నేర్చుకొచ్చిన తర్వాత సాల్వ్ చేస్తే మీకు కొంచెం అర్థమైనట్లుంటుంది. వాట్ ఈస్ ద స్కిల్ అప్గ్రేడేషన్ కాస్ట్ ఇన్సెంటివ్ ఫర్ ది మీడియం ఎంటర్ప్రైజెస్? 50% ఈపీఎఫ్ 50,000 3 years. 100% ఈపీఎఫ్ 1 lakh 3 years. ఏమీ తెలియదు. నెక్స్ట్ కిందకి వచ్చి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ ఆర్ ట్రూ రిగార్డింగ్ ద స్కిల్ అప్గ్రేడేషన్ కాస్ట్ ఫర్ ఎంఎస్ఎంఈస్? మైక్రో 5,000, 10%, స్మాల్ 10, 20, మీడియం 100 ఈపీఎఫ్. ఓకే, ఇవన్నీ ముందు కాన్సెప్ట్కి వెళ్దాం. చూద్దామండి. స్కిల్ అప్గ్రేడేషన్కి వచ్చేసి, టు ఎనేబుల్ ఎంటర్ప్రైజెస్ టు అచీవ్ ప్రోడక్ట్ పర్ఫెక్షన్, it is important for MSMEs to encourage workforce to get trained in latest equipment and manufacturing process. Okay, MSMEs shall be eligible to claim skill upgradation incentives as tabulated below. చూద్దాం ఏం చెప్పాడు. మైక్రోకి అయితే 5,000 per person అంట, మ్యాక్సిమం 10%కి ఇస్తారు స్కిల్ అప్గ్రేడేషన్ కాస్ట్. అదే స్మాల్కి అయితే 10,000 per person, మ్యాక్సిమం 20%కి. మీడియంకి అయితే 100% ఈపీఎఫ్ కాంట్రిబ్యూషన్, క్యాప్ వచ్చేసి 1 lakh ఫర్ 3 years. 5,000 per personకి 10 సంవత్సరాలు. అదే ఇది వచ్చేసి 10,000 per person, మ్యాక్సిమం 25. ఇది వచ్చేసి 100% ఈపీఎఫ్. ఓకే, ఇప్పుడు ఎంసీక్యూస్కి వెళ్దాం. What is the maximum skill upgradation cost incentive provided for micro enterprises?
మైక్రోకి అయితే 5 అండి, మీడియంకి అయితే 10 అని చెప్పాంగా. సో ఇది 5 5K. వాట్ ఇస్ ద 5K మ్యాక్సిమం ఫర్ 10 పీపుల్కి. అదే స్మాల్కి అయితే 10 ఉంటుంది, 10,000 మ్యాక్సిమం 20 పీపుల్కి ఉంటుంది. వాట్ ఈస్ ది మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ పీపుల్ ఎలిజిబుల్ ఫర్ స్కిల్ అప్గ్రేడేషన్ ఇన్సెంటివ్ అండర్ ద స్మాల్ కేటగిరీ? స్మాల్కి అయితే 20 అండి, క్లియర్గా ఉందిగా ఇక్కడ. మైక్రోకి అయితే 5,000 10%కి, స్మాల్కి అయితే 10,000 20%కి, 20%కి. అది వచ్చేసి 5 వచ్చేసి 5K మ్యాక్సిమం 10 పీపుల్, ఇది 10K మ్యాక్సిమం 20 పీపుల్కి. దాని తర్వాత వాట్ ఈస్ ద స్కిల్ అప్గ్రేడేషన్ కాస్ట్ ఇన్సెంటివ్ ఫర్ ది మీడియం ఎంటర్ప్రైజెస్? ఇది వచ్చేసి చెప్పాం కదా 100% ఈపీఎఫ్, క్యాప్ 1 lakh 3 years, 100% ఈపీఎఫ్ కాంట్రిబ్యూషను, క్యాప్ వచ్చేసి 1 lakh పర్ యానం పర్ ఎన్ని సంవత్సరాలు 3 years. సో బి ఆప్షన్ కరెక్ట్ అండి. ఇప్పుడు 4th ఆప్షన్ చూద్దాం. ఏమంటున్నాడు? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ రిగార్డింగ్ ద స్కిల్ అప్గ్రేడేషన్ కాస్ట్ ఫర్ ఎంఎస్ఎంఈస్ ఇన్ ఆంధ్రప్రదేశ్? మైక్రోకి అయితే 5 అంట 10%కి, కరెక్టేగా. 5K ఫర్ 10 పీపుల్, ఇది కరెక్టే. స్మాల్కి అయితే 10,000 20%కి, 10K ఫర్ 20 పీపుల్, ఇది కరెక్టే. మీడియం ఎంటర్ప్రైజ్కి అయితే 100% ఈపీఐ విత్ క్యాప్ 1 lakh 3 years, ఇది కరెక్టే. సో ఆల్ ద అబో అన్నీ కరెక్టే. ఇక్కడ ఇచ్చాంగా మైక్రో స్మాల్ మీడియం 5K 10%, 10K 20%, మీడియం 100%, క్యాప్ 1 lakh 3 years. తర్వాత ఈ క్వశ్చన్ చూద్దాం. వాట్ ఈస్ ద మినిమం పర్సంటేజ్ ఆఫ్ ఇన్పుట్ రిక్వైర్మెంట్ దట్ మస్ట్ బి మెట్ త్రూ డొమెస్టికల్లీ సోర్స్డ్ రా మెటీరియల్స్ ఓకే యూనిట్స్ ఇన్ ద టెక్స్టైల్ సెక్టర్ టు అవైల్ ది ఇన్సెంటివ్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్? ఆన్సర్ వచ్చేసి 60% అండి. మినిమం 60% డొమెస్టికల్లీ సోర్స్డ్ రా మెటీరియల్స్ ఉండాలి. ఇక్కడ ఇచ్చాడు చూడు క్లియర్గా. టు ఎంకరేజ్ డొమెస్టిక్ సోర్సింగ్ ఇన్సెంటివ్ ఎక్స్పోర్టింగ్ యూనిట్స్ పాలసీస్ ఎక్స్టెండింగ్ లోకల్ procurement subsidy, exports units in textile sector registered in the state with minimum 60% input requirement through the domestically sourced raw materials eligible to avail the incentives. ఎన్ని పేజెస్ అయినాయి? 11 పేజెస్ అయినా? ఇంకా 23 పేజెస్ ఉన్నాయా? ఇంకా 23 పేజెస్ ఉన్నాయా? ఇవన్నీ నెక్స్ట్ రికార్డింగ్లో చూద్దాంలేండి. 11 పేజీలు అయ్యాయా? ఇంతవరకు అయిపోయినాయి.